హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు థాట్స్. ఈ వీడియోలో ఏంటంటే జేఈఈ మెయిన్స్ లాస్ట్ మంత్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏంటి అనేది చెప్పబోతున్నాను. లైక్ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ మంత్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే చాలామంది మైండ్లో నేను ఇప్పటిదాకా ఏం చదివాను, నాకు చాలా భయం వేస్తుంది, సరిగ్గా చదవలేదు, ఫస్ట్ ఇయర్ సరిగ్గా రివిజన్ చేయలేదు, లైక్ డిఫరెంట్ మైండ్స్ డిఫరెంట్ థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే చాలామంది అయితే సోషల్ మీడియాకి అయితే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. మన వల్ల కాదులే, మనం ఏం చేయలేంలే, అలా డీమోటివేట్ అయిపోయి అయితే గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈ వీడియోలో ఏంటంటే మోటివేషన్ గెయిన్ చేయడానికి అండ్ లాస్ట్ మంత్లో మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్మార్ట్గా ఎలా కష్టపడాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అయితే త్వరగా వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేయడం వల్ల. సో ఫస్ట్ నా స్ట్రాటజీ ఏంటంటే మిగతా వాళ్ళ స్ట్రాటజీ అస్సలు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఎవరి స్ట్రాటజీ ఫాలో అయినా మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటే కనుక మీ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా చాలామందికి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అవన్నీ చూసి మీరని కన్ఫ్యూజ్ అయిపోయి, అరే వీడు ఇలా చెప్పాడు, ఈ టైంకి ఇది చేయమన్నాడు, ఇది చదవమన్నాడు అని చెప్పేసి అయితే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంటే కనుక మీ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. మిగతా స్ట్రాటజీస్ చూసి అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మిగతా స్ట్రాటజీస్లో ఏమన్నా మంచిగా ఉంటే ఆ ఐడియాస్ తీసుకోండి. అలా అని చెప్పేసి మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి అలా అయితే స్ట్రాటజీని మీరు వేస్ట్ చేసుకొని అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వన్ సెట్ గోల్. ఒక గోల్ పెట్టేసుకోండి. నేను జేఈఈ మెయిన్స్లో 120 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాను అండ్ 150 మార్క్స్ మీ లెవెల్కి మించి గోల్ సెట్ చేసుకోండి మీరు. సో జేఈఈ మెయిన్స్లో నా గోల్ ఇంత స్కోర్ రావాలంటే నేను ఇప్పటివరకు ఏమేమి చదివాను, ఇంకా ఏమేమి చాప్టర్స్ చదవాలి, ఈజీ చాప్టర్స్ ఏంటి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, అవన్నీ చూసుకోండి. ఒకసారి ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ ఏంటి ఒకసారి వెళ్ళి చూడండి వెయిటేజ్. అప్పుడు మీకు అర్థమైపోయింది ఏ చాప్టర్ నుంచి ఎంతెంత వెయిటేజ్ ఉంది, ఆ వెయిటేజ్లో ఉన్న ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి, దాంట్లో నుంచి చాప్టర్స్ చూడండి. ఒకవేళ మీకు ఆ చాప్టర్ వచ్చనుకుంటే గుడ్, ఒకవేళ మీకు ఆ చాప్టర్ రాలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటే అస్సలు ఆ చాప్టర్ వైపు కూడా వెళ్ళొద్దు, మీరు వదిలేసేయండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే జేఈఈ మెయిన్స్లో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోయినా మీకు అరౌండ్ 90% వరకు వచ్చిద్ది. కొన్నిసార్లు లక్ ఏంటంటే పేపర్ ఉన్న స్ట్రాటజీని బట్టి కొంతమందికి 99% కూడా రావచ్చు, చెప్పలేం మనం అది. ఇలా మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేది నెగిటివ్ మార్క్స్ అయితే తెచ్చుకోవద్దు, మీకు వచ్చిన మార్క్స్ని కూడా లూజ్ అవ్వద్దు. ఒకవేళ మీకు 99% కావాలన్నా కూడా మీరు ఫుల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. 300 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 300కి 150 తెచ్చుకున్నా కూడా మీకు అరౌండ్ 90% పైనే వచ్చింది. మీకు లక్కుంటే ఒకవేళ 99% కూడా రావచ్చు. అది పేపర్ స్ట్రాటజీని బట్టి ఉండిద్ది. మాకేం అవ్వలేదు, మాకేం లెసన్స్ చెప్పలేదు అనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ ఇయర్లో కొన్ని చాప్టర్స్ చెప్పుకుంటారు, ఆ చాప్టర్ పర్ఫెక్ట్ అవ్వండి. సెకండ్ ఇయర్లో కొన్ని చాప్టర్స్ చెప్పుకుంటారు, ఆ చాప్టర్ పర్ఫెక్ట్ అవ్వండి. అవి పర్ఫెక్ట్ అయినాక నెక్స్ట్ దానికి మూవ్ అవ్వండి బ్రో. అంతేకాని ఇప్పుడు కష్టమైన చాప్టర్ పట్టుకొని లాస్ట్ మంత్లో అది చదివేస్తే మీకు ఉపయోగం ఏముంది? మీకు ఇప్పుడు ఏం వచ్చు, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఏమేమి చదవాలి అనేది ఒక గోల్ పెట్టుకోండి. గోల్ పెట్టుకొని ఆ మార్క్స్ రావాలంటే నేనేమేమి చదవాలి, ఇప్పటిదాకా నాకేమొచ్చు, ఏమేమి చాప్టర్స్ ఈజీగా ఉన్నాయి, ఇంకా నేను చదవాల్సిన చాప్టర్స్ ఏంటి అని అయితే మీ బ్రెయిన్లో ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ ఉంటే చాలు. ఇంకా ఓకే, నేను ఫిజిక్స్లో 40 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా, కెమిస్ట్రీలో 60 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా, మ్యాథ్స్లో 50 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా, ఆర్ ఫిజిక్స్లో 50 మార్క్స్, కెమిస్ట్రీలో 50 మార్క్స్, మ్యాథ్స్లో 50 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నా. మొత్తం టోటల్ 150 మార్క్స్. మీకు 300కి 150 మార్క్స్ వచ్చినా కూడా మీకు 90% పైనే వచ్చింది జేఈఈ మెయిన్స్లో. మీకు ఒకవేళ 150 మార్క్స్కి 120 మార్క్స్ వచ్చినా కూడా మీకు అరౌండ్ 90% పైన అయితే వచ్చింది జేఈఈ మెయిన్స్లో. ఓకేనా? మీరు మీ గోలు మీ స్థాయికి మించి ఎక్కువ పెట్టుకోండి. ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి,
ఏమేమి చదవాలి, పీవైక్యూస్ ఏమున్నాయి, పీవైక్యూస్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమున్నాయి, ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు అవన్నీ అయితే ఫస్ట్ మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి బాగా. సో దిస్ ఈజ్ ద ఓన్లీ స్ట్రాటజీ. ఇది ఒక్కటి ఫాలో అవ్వండి చాలు. ఇంతేగాని మీరు ఏదో చదివేసి వాడు అలా చెప్పాడు ఎలా చెప్పాడు అది ఇది చేసేసి కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్ మినిట్లో టెన్షన్ అయితే పడొద్దు, ఓకేనా? అంటే ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, టెక్స్ట్ బుక్ చదవాలా? బ్రో నేను చెప్తున్నాగా, కెమిస్ట్రీ అది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మొత్తం చదివేసేయండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి కెమిస్ట్రీ మాత్రం. నేనైతే అలాగే చేశాను. ఎన్సీఆర్టీ బుక్ అది చదవండి. ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న క్వశ్చన్సే మీకు వస్తాయి. అండ్ దాంతోపాటు కెమిస్ట్రీలో ఉన్న పీవైక్యూస్ చేయండి, అప్పుడు మీకు తెలిసిద్ది ఒక ఐడియా. అండ్ దాంతోపాటు ఏంటంటే మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాస్తే ఏంటంటే మీకు మీ సత్తా ఏంటో తెలిసిద్ది. అండ్ అలాగే ఫిజిక్స్ వచ్చేసరికి అండ్ షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకోండి, షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ పీవైక్యూస్ అయితే చేయండి, తప్పనిసరిగా చేయండి. ప్రతి సబ్జెక్ట్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అయితే పీవైక్యూస్ అసలు వదలొద్దు. లాస్ట్ 2 years పీవైక్యూస్ అయినా లాస్ట్ 3 years పీవైక్యూస్ అయినా చేయండి. అవి మాత్రం అసలు చేయకుండా ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దు. పీవైక్యూస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ లాస్ట్ 1 month. సో డూ పీవైక్యూస్. లాస్ట్ పాయింట్ వచ్చేసి టైం టేబుల్. ఎప్పుడు చదవాలి బ్రో అంటే అది మీ ఇష్టం. మార్నింగ్ చదువుతారా, ఈవినింగ్ చదువుతారా, ఆఫ్టర్నూన్ చదువుతారా, నైట్ చదువుతారా, అది మీ ఇష్టం. నా ప్రిఫరెన్స్ ఏంటంటే మార్నింగ్ చదవండి. మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉండిద్ది. మార్నింగ్ అయితే కెమిస్ట్రీ చదవండి ఒక 2 hours, అండ్ 2 hours పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ 2 hours ఫిజిక్స్ చదవండి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ చదవండి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డే నేను ఏది చేయాలి అన్నీ చేసిన తర్వాత వీక్కి ఏంటంటే ఈ వీక్లో నేనేం చేశాను అన్నది మొత్తం అయితే ఒకసారి చూసుకోండి. నువ్వు సెట్ చేసుకున్న గోల్స్, సెట్ చేసుకున్న మార్క్స్కి ఏ చాప్టర్స్ అయితే అనేది ఒకసారి చూసుకోండి. ఈ ఫ్యూ మంత్స్ అయితే ఫోన్ అయితే ముట్టుకోవద్దు, డిస్ట్రాక్ట్ అయితే అయిపోవద్దు. నేను చెప్పిన స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. ఈ ఫ్యూ మంత్స్ అయితే మళ్ళీ చెప్తున్నా, ఈ ఫ్యూ మంత్స్ అయితే ఈ ఫోన్ అయితే పట్టుకోవద్దు, ఎక్కువ డిస్ట్రాక్ట్ అయిపోవద్దు. సో మీరు ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో, మీకు జేఈఈ మెయిన్స్ సాధించాలనే పట్టుదల అయితే ఉంది. సో కామెంట్ చేయండి, వీ విల్ క్రాక్ జేఈఈ 2025 అని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.